అసలు ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు, ఎన్ని సెంటర్లను ఏర్పాటు చేశారు, ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారు ఉన్నారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, అంటే ముఖ్యంగా ఇటు హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఏంటి ఈసారి? మనకు హైదరాబాద్ జిల్లాలో టోటల్ 77,701 పిల్లలు ఈసారి ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 358 సెంటర్స్లో మనం ఎగ్జామ్ ఏర్పాటు చేసినాము. సో వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ హాల్ టికెట్స్ కూడా ఈ డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి, డౌన్లోడ్స్ కూడా చేసుకున్నారు. సో ఈ 358 సెంటర్స్లో కూడా పకడ్బందీగా ఏర్పాట్లు అన్ని విధాలుగా చేసి డిస్ట్రిక్ట్ అధికారులను కూడా పంపించి సూపర్వైజ్ చేసి ఏర్పాట్లు కూడా చేసినాము. సో కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ కూడా అన్నీ కూడా డిస్పాచ్కి దాని తర్వాత దానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయినాయి. సెంటర్లు ఎన్ని ఉన్నాయి సార్? 358 సెంటర్స్. సో మెజారిటీ ఆఫ్ దెమ్ మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, కాలేజెస్, అవసరమైన దగ్గర రెప్యూటెడ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో మనం ఇది ఏర్పాటు చేసినాము. మనకి ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్రెడీ మనం యూపీఎస్సీ ఇటువంటి ప్రీమియరీ ఎగ్జామ్స్ కూడా మనం కండక్ట్ చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా ఈ ఆల్ దీస్ ఇన్స్టిట్యూషన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అంటే బెంచెస్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, లైట్, దాని తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, ప్రాపర్ టాయిలెట్స్, ఇలా ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే విధంగా మనం ముందుగానే ఆడిట్ చేసుకొని ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఎక్కడైతే కొరత ఉందో అక్కడ ఏర్పాటు చేసుకొని ఈ 358 సెంటర్స్లలో మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే రవాణా పరంగా ఇటు ఆర్టీసీ బస్సులు కానివ్వండి, దాంతోపాటు రవాణా పరంగా కూడా ఎన్ని బస్సులను ఏర్పాటు చేస్తున్నారు? అంటే మనకు ఆర్టీసీ వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసినామండి. చేసి వాళ్ళకి బస్సెస్ టైమ్లీ నడపమని కూడా వాళ్ళకి చెప్పినాము. అదేవిధంగా ట్రాఫిక్ అడ్వైజరీ కూడా ఇబ్బంది కలగకుండా, ఎస్పెషల్లీ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, దానివల్ల ఎగ్జామ్ సెంటర్కి రావడం లేటు ఇటువంటివి కలగకుండా ఉండడానికి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు కూడా మనము కోఆర్డినేషన్ చేసుకున్నాము. వాళ్ళు కూడా ట్రాఫిక్ అడ్వైజరీతో పాటు బస్సుల రవాణా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. మై అపీల్ టు ఆల్ ద స్టూడెంట్స్, విజ్ఞప్తి, టైంకి రీచ్ అవ్వండి. ఒక 1 hour ముందే సెంటర్కి వచ్చే విధంగా మీరు బయలుదేరండి. సో ఆ రోజు కొంచెం ఎంత మనం ప్లాన్ చేసినా కానీ కొన్నిటి దగ్గర అనివార్యంగా ట్రాఫిక్ ఉండొచ్చు, కొన్నిటి వల్ల ఒక్కొక్క దగ్గర లేట్ అవ్వచ్చు. ఇటువంటి లాస్ట్ మినిట్ హైరాణ కాకుండా ఉండడానికి 8:30 వరకు మీరు సెంటర్కి వచ్చే విధంగా వచ్చినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఎగ్జామ్ కూడా లోపలికి అనుమతిస్తాం. ఇబ్బందికరమైనటువంటి సెంటర్స్ ఏమైనా గుర్తించారా అక్కడ? అంటే భద్రతా పరంగా కానివ్వండి, సెక్యూరిటీ? మనకి సెన్సిటివ్ సెంటర్స్ అనేవి ఏం లేవండి. హైదరాబాద్ హ్యాస్ అ వెరీ గుడ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ కండక్టింగ్ ఎగ్జామినేషన్స్. సో సెన్సిటివ్ అనేటువంటి ఏం లేవు. అన్ని సెంటర్స్లో కూడా బందోబస్తు మనం ఈక్వల్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. మన కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ కూడా పోలీస్ స్టేషన్స్ నుంచి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడం, తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆన్సర్ బుక్లెట్స్ మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా మనం ఆర్మ్డ్ ఎస్కార్ట్ కూడా ఇస్తున్నాము. ఎస్హెచ్ఓస్ కూడా వారు నిఘా ఉంటుంది. అవి కాకుండా మన ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ ఎగ్జామ్ సెంటర్ లోపల సిట్టింగ్ స్క్వాడ్ ఉంటారు. అదేవిధంగా సీసీటీవీ కెమెరా కూడా చీఫ్ సూపరింటెండెంట్ రూమ్లో ఉంటుంది. ప్లస్ మొబైల్ ఫోన్స్, ముఖ్యంగా ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్సే కాదు, స్మార్ట్ వాచెస్ కాదు, ఎటువంటి బ్లూటూత్ ఎక్విప్మెంట్ కానీ ఏవి కూడా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ లోపలికి అనుమతి ఉండదు. అక్కడ తీసుకొచ్చి స్టోరేజ్ చేయడానికి నాకు ఫెసిలిటీ ఇవ్వండి అని ఇబ్బంది, దయచేసి అక్కడ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అసలు సెంటర్కే తీసుకురావద్దని చెప్పి నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. సో అక్కడ ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా మనం ఎంట్రీ ఇవ్వబోము. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్కడ ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. మన ఆఫీసర్స్ కూడా ఎవరైనా ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ వెళ్ళినా కానీ వాళ్ళు కూడా బయటనే మొబైల్ ఫోన్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ డిపాజిట్ చేసే వెళ్ళవలసి ఉంటుంది. సో ఈ విధంగా మై అపీల్ టు ఆల్ ద క్యాండిడేట్స్ that not to bring any electronic equipment into the exam premises and వాళ్ళకి ఇచ్చినటువంటి హాల్ టికెట్ ఆ డీటెయిల్స్ తీసుకొని వస్తే సరిపోతుంది. అంటే 10వ తరగతి పరీక్షలు అనగానే విద్యార్థులకు చాలామంది కొంత ఒత్తిడి ఉంటుంది, ఆందోళన ఉంటుంది. సో దాని నుంచి కొంత బయటపడేందుకు ఇటు ప్రభుత్వం తరపున కానివ్వండి, స్కూల్స్లో ఉపాధ్యాయుల తరపున ఎలాంటి వారికి అవగాహన, అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది ఏంటి? మనకు హైదరాబాద్ జిల్లాలో మనము మనకి 3 months నుంచే మనము స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉన్నాం. సిలబస్ డిసెంబర్ ముందే మనం కంప్లీట్ చేసుకున్నాము. సో లాస్ట్ 3 monthsలో 10th
ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఎస్పెషల్లీ స్లో లెర్నర్స్ కానివ్వండి, డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఉన్నవి మన టీచర్స్ వెళ్ళి టీచ్ చేస్తూ ఉన్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళని క్లారిఫై చేయడానికి వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. సో ఈ విధంగా మనము ఉత్తీర్ణత కొంచెం పెంచడానికి లాస్ట్ 3 months నుంచి కసరత్తు జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా స్టూడెంట్స్కి నా విజ్ఞప్తి ఏంటంటే, ఎగ్జామ్ ఉన్నప్పుడు కొంచెం నెర్వస్నెస్ అనేది అది కామన్, అది సహజం. కానీ అది ప్యానిక్ కాకుండా, అది యాంగ్జైటీకి దారి తీయకుండా ధైర్యంగా ఎగ్జామ్ రాయండి అని చెప్పి నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో మన తరఫు నుంచి ఎగ్జామ్ అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. వారు కూడా ఈ రేపు 21st నుంచి జరిగే ఎగ్జామ్ అన్నిటి కూడా అన్ని విధాలుగా కష్టపడి చదివి వచ్చి ఎగ్జామ్ మంచిగా రాయాల్సిందిగా కోరుతాం. చాలా ప్రతి ఎగ్జామ్లో కూడా మనం చూస్తుంటారు కామన్గా కొంత నిమిషం ఆలస్యంగా రావడము, కొంత 5 minutesలో లేట్గా రావడం, ఇలాంటి జరుగుతూ ఉంటుంది. కొంత ఆలస్యం అనేది జరుగుతూ ఉంటుంది. సో విద్యార్థులు కూడా ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా, ఇటు హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్స్ రాసేటటువంటి విద్యార్థులు కూడా ఏం చెప్పదలుచుకున్నారు? ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ కానివ్వండి, తర్వాత లైఫ్లో ఇంకా చాలా ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. సో మనం ఒక నిర్ణీత టైం ఇచ్చినప్పుడు దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ హాల్కి టైంకి రీచ్ అవ్వడం అనేది బాధ్యత మన మీద ఉంటుంది. సో నేను లేట్గా రీచ్ అవుతే అక్కడ అలౌ చేస్తారా లేదా అనేది ఆ క్వశ్చన్ అడగకుండా ముందే ఒక 1 hour ముందు రీచ్ అయ్యే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా వారికి రిక్వెస్ట్ చేస్తున్నా. లాస్ట్ మినిట్ దిస్ ఈజ్ అవాయిడబుల్ టెన్షన్. అనవసరంగా లాస్ట్లో బయలుదేరి ఆ 2 నిమిషాలు ముందు చేరుకోవడం, లాస్ట్ చేరుకోవడం, ఎగ్జామ్ మైండ్ అనేది చాలా కామ్గా ఉండాలి. సో లేట్గా రీచ్ అవుతే అనవసరంగా ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ కూడా. సో నా రిక్వెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్, స్టార్ట్ ఎర్లీ, రీచ్ 1 hour బిఫోర్ ద ఎగ్జామినేషన్ టైమింగ్. సో అక్కడ ఎగ్జామ్ హాల్ మనం తొందరగానే అనుమతి ఇస్తాము, లోపల వెళ్ళి వారు రాయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా as I said, next 21st నుంచి 4th వరకు జరిగే ఎగ్జామ్స్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ క్రిటికల్ టర్నింగ్ పాయింట్స్ ఇన్ ఎనీ స్టూడెంట్స్ లైఫ్. సో వారందరూ కూడా బాగా కష్టపడి చదివి ధైర్యంగా రాయాలి ఎగ్జామ్. ఇట్ ఈస్ కాన్ఫిడెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్స్ టు ఫేస్ ఎనీ ఎగ్జామ్. ఇదే కాదు, ముందు ఇంకా పెద్ద ఎగ్జామ్స్ కూడా రాస్తారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సో ధైర్యంగా ఎదుర్కోండి అండ్ ఆల్సో హ్యావ్ గుడ్ కాన్ఫిడెన్స్ అబౌట్ యువర్ కేపబిలిటీస్. మంచిగా చదువుకోండి అండ్ రివిజన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చేస్తే ఖచ్చితంగా ఎవ్రీబడి విల్ పాస్ విత్ ఫ్లయింగ్ కలర్స్. అందరూ కూడా బాగా రాసి మన జిల్లాని కూడా ఉత్తీర్ణత శాతంలో ఇంకా మంచిగా మెరుగ్గా ముందుకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే ఇటు 10వ తరగతి ఎగ్జామ్స్ నేపథ్యంలో ఇప్పటికి హైదరాబాద్ జిల్లా పరిధిలో అన్ని రకాల ఏర్పాట్లు పకడ్బందీగా చేశాము. సో ముఖ్యంగా ఏదైతే ఇటు సమస్యాత్మక ప్రాంతాలంటూ హైదరాబాద్లో ఏమీ లేవు. సో కాబట్టి విద్యార్థులు కూడా త్వరితగతిన ఇటు ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలంటూ కూడా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ అయితే విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికైతే ఇటు 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రభుత్వం తరపున అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తయినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని అబిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.